మళ్ళీ మాయావతి గారు కూడా మనకి కానీ మన వర్గీకరణ వద్దంటూ ఈయనేమో కావాలంటారు. కానీ చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ మాయావతి గారు మనకు తిప్పిండి ఆయన. సో అదే మళ్ళీ చింతల్ బస్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. చింతల్ బస్ ఒకసారి స్టార్ట్ అయ్యాక బయటికి వస్తే మీరే మనకి కనిపిస్తే టైంలో మీద ఈ బస్సు వేరే బస్సు తోడేళ్ళకు ఇంకేడికి వెళ్ళిపోతుంది. మాలలేదు అంటే మనం సైలెంట్ ఉన్న వరకు వాయిస్ ఎక్కువైతుంది. మన మౌనం వల్ల ఐదు లేదు మందకృష్ణ బహిరంగానే తిరుగుతుంది. కానీ ఎవరు వాళ్ళ దాంట్లో దామోదరం రాజేంద్ర దగ్గరుండి 1 hour, ½ hour అపాయింట్మెంట్ దొరుకుతుంది. మనకి ఏది దొరుకుతుంది? మొన్న అపాయింట్మెంట్ 8 గంటల నుంచి చూస్తుంటే 4 గంటలకు వేరు. అంటే మనలో ఆ స్థాయిలో ఉంది. ఇట్లనే ఉన్నామనుకో అన్న, కార్పొరేటర్లు కూడా అల్లు అవుతారు, ఎమ్మెల్యేలు కాదు కార్పొరేటర్లు కూడా అందరూ అవుతారు. మన దళిత బంధువులు ఎంతమందికి వచ్చిందో తెలియదు. 100 దళిత బంధువుల 90-95 వాళ్ళకే వచ్చినాయి, మనకు రాలే. సైలెంట్ ఉంటానా ఇది చాలా పెద్దగా అవుతుంది, మనకు అర్థం అయితే లేదు. మన ముంగటోళ్ళు వాయిస్ తీసుకోవద్దు, పెద్ద మనుషులు చేసిర్రు. కానీ కొత్తగా మనం బయటికి వచ్చినామనుకో ముంగడతారా మన కొడుకుల కన్నా పిల్లలు ఆ స్ట్రాంగ్ పిల్లర్లు అవుతారు అన్న. ఇట్లనే తీసుకుపోయినారనుకో అసలు మాలో కనిపించరాని. ఇక ఏదో చెప్పుకోవాలి, సావులలో పెళ్లిళ్ళ పిల్లలు పోయినప్పుడు వాళ్ళలో అని చెప్పాలి, సావులలో పోతే మాలోడు చచ్చిపోయినా చెప్పాలి. కానీ మిగతా ఏడ మన ఉనికి పోతుంది. ఇక సోషల్ మీడియా కూడా చిన్న వాళ్ళ 10th క్లాస్ నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటారు వాళ్ళు. సోషల్ మీడియాలో ఆడవాళ్ళ కానించి నువ్వు వాళ్ళ ఒట్టు మాది ఏదో 100-200 పాటలు వస్తాయి. మనకి 2 పాటలు రేంజర్ల రాజు వాడింది ఒకటి, క్లైమేట్ వాడిన పాట అంతే. సో మన ఉన్నోళ్ళు కూడా కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియా వల్ల వాళ్ళకి దోచింది సబ్జెక్ట్ వాళ్ళు పంపించాలన్న. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యారనుకో సార్ మనకి వేరేది ఏం లేదు. ఏమి మనం